అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే అనేక అనుమానాలు, అనేక ఆరోపణలు, అనేక చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది టెక్నికల్ ప్రాబ్లం వల్ల విమానం కుప్పకూలిపోయిందని, మరికొంతమంది అంటే పక్షి ఢీ కొట్టడం వల్ల కుప్పకూలిందని చాలా అంశాలు చర్చకు వస్తున్నాయి. చాలా అంశాలు ఆరోపణలు వినపడుతున్నాయి. తర్వాత పైలట్ కూడా అప్రమత్తంగా ఉన్నాడో లేదనేటువంటి సందేహాలు కూడా వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ పూర్తయితే తప్ప ఆ ప్రమాదం ఎందుకు జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కానీ నిన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి టెక్నికల్గా ఒకవేళ అక్కడ ఏదైనా ఎర్రర్స్ ఉన్నా, టెక్నికల్గా సాంకేతిక లోపం ఉన్నట్లయితే ఆ ప్రమాదం ఏం జరిగి ఉండొచ్చు అనేటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, నిన్న చూశారు, దాదాపు దేశంలోనే అతిపెద్ద ప్రమాదంగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ ప్రమాదాన్ని మీరు అనాలిసిస్ చేసినప్పుడు, చూసినప్పుడు మీ యొక్క రియాక్షన్ ఏంటి? నమస్కారం అండి. ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ నిన్న ఏదైతే అన్ఫార్చునేట్ యాక్సిడెంట్కి గురైందో, ఆ పర్టికులర్ మోడల్ ఈస్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ ఫ్లీట్ ఆఫ్ ఎయిర్బస్ ఫ్యామిలీ అండి ఫర్ లాంగ్ హాల్ ఫ్లైట్స్. ఇట్ ఈస్ డిజైన్ ఫర్ లాంగ్ హాల్ ఫ్లైట్స్. సో నిన్న ఈ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ అయితే అహ్మదాబాద్ నుంచి లండన్కి టేక్ ఆఫ్ అయిందో, దాంట్లో సాంకేతికంగా బయట ఇప్పుడు వస్తున్న స్పెక్యులేషన్స్ ప్రకారం ఇంజన్స్ ఫెయిల్ అయి ఉండొచ్చు అనేది ఐ పర్సనలీ రూల్ అవుట్ అండి. బికాజ్ ఒకటేసారి 2 ఇంజన్స్ ఫెయిల్ అవడం అనేది చాలా అరుదు అండి. పక్షి ఢీ కొనటము, 2 ఇంజన్స్లో ఒకటేసారి పక్షి ఢీ కొనటం అనేది చాలా అరుదైన సందర్భం. ఒక ఇంజన్లో ఇన్ కేస్ ఒక ఇంజన్లో పక్షి ఢీ కొట్టినా రెండో ఇంజన్ పర్ఫార్మెన్స్ పైలట్ వుడ్ హావ్ స్టిల్ మేనేజ్ టు గెట్ ద లిఫ్ట్. And if he realized that there's a bird hit in one of the engines, he would have immediately turned around and landed safely in the same airport. And so engine failures or engines lo bird hit anedi koncham remote chance. I personally feel the more chances are for failure of controls. And failure of controls, and we speak ninna kuda nenu mee channel tho maatladtappudu cheppanu. I was the first to say that it could be more mana wings మీద అయితే ఉంటుందండి, ఎయిర్క్రాఫ్ట్ వింగ్స్ మీద కానీ, స్టెబిలైజర్స్ మీద కానీ, ఫ్లాప్స్, ఎలియరాన్స్, ఎలివేటర్స్, ఇట్లాంటి చాలా కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయండి. సో ఈ కంట్రోల్సే ఎయిర్క్రాఫ్ట్కి లిఫ్ట్ని, డ్రాగ్ని క్రియేట్ చేస్తాయండి. సో ఈ పర్టికులర్ 787 మోడల్ అయితే ఉందో దాని రేట్ ఆఫ్ క్లైంబ్ వచ్చేసి 2000 క్లోజ్ అబౌట్ 2700 feet per minute అండి. సో నేను టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్స్లో అనుకున్న స్థాయిలో అది మనం గమనించుంటే కనుక విజువల్స్లో ఆ స్థాయిలో లిఫ్ట్ తీసుకోలేదండి. సో దట్ మీన్స్ టేక్ ఆఫ్ అయిన వెంటనే లిఫ్ట్ తీసుకోవడంలో పైలట్కి ఆటంకాలు సంభవించినాయి. సో దానివల్ల ఆ గ్రావిటీ ఎఫెక్ట్ వల్ల ఎయిర్క్రాఫ్ట్ ఆయన స్టేబుల్గా దాన్ని ఎయిర్లోకి లిఫ్ట్ చేయలేక హీ హ్యాడ్ టు క్రాష్ ల్యాండ్ ఆన్ టు దట్ బిల్డింగ్. చాలా మంది చర్చిస్తున్నారు, చాలా మంది చెప్తున్నారు 2 ఇంజన్స్ కూడా ఇంధనం అందకపోవడం వల్ల, ఫెయిల్యూర్ అవ్వడం వల్లనే ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని. కానీ దేశంలో ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్లో దేశంలో ఇలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగిందా? లేదా ప్రపంచవ్యాప్తంగా వేరే కంట్రీస్లో 2 ఇంజన్లు కూడా ఫెయిల్యూర్ అయినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? జరిగాయండి. 2 ఇంజన్స్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్స్ జరగడం అనే సందర్భాలు చాలా అరుదుగా జరిగినాయి. జరగలేదని వీ కెనాట్ రూల్ అవుట్. బట్ నిన్న పర్టికులర్ కేసులో ఇంజన్స్ 2 కూడా అండి, మీరు గ్రౌండ్లో పైలట్స్ థరోగా ఎయిర్క్రాఫ్ట్ని చెక్ చేసి వాళ్ళ మెయింటెనెన్స్ షెడ్యూల్ ప్రకారం అన్ని పాయింట్స్ కూడా సాటిస్ఫై అయిన తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ రిలీజ్ ఇస్తారు. సర్టిఫికేట్ ఆఫ్ రిలీజ్ పైలట్ గ్రౌండ్ మీద ఇంజనీర్స్ ఇచ్చిన తర్వాత పైలట్స్ యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్టెన్స్ సర్టిఫికేట్ ఇచ్చి. సో వాళ్ళు ఇంజనీర్స్ వాళ్ళ విధిని వాళ్ళు నిర్వర్తించారు, పైలట్స్ కూడా వాళ్ళ విధిని వాళ్ళు నిర్వర్తించి కాక్పిట్లోకి వెళ్ళి కాక్పిట్ చెక్స్ అని చేసుకున్న తర్వాత, దట్ ఈస్ ద స్టాండర్డ్ డ్రిల్ అండి, అని చేసుకున్న తర్వాత వాళ్ళు 2 ఇంజన్స్ సైమల్టేనియస్గా ఆన్ చేసి 2 ఇంజన్స్ యొక్క పర్ఫార్మెన్స్ని సాటిస్ఫాక్టరీగా అసెర్టైన్ చేసుకున్న తర్వాత కాక్పిట్లో మీకు ఏదైనా కంప్లీట్గా ఇండికేషన్స్ వస్తాయండి ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్ ఎట్లా పర్ఫామ్ అవుతుంది అనేది. సో అన్ని పారామీటర్స్ విదిన్ ద లిమిట్స్లో ఉన్న తర్వాతనే వాళ్ళు ట్యాక్సీ అవుట్ అయ్యి ఏటీసీ పర్మిషన్ తీసుకుని ట్యాక్సీ అవుట్ అయ్యి టేక్ ఆఫ్కి ప్రయత్నిస్తారండి. సో ఇంజన్స్ అప్పటి వరకు ఏదైతే పర్ఫామ్ చేసినాయో, ఏమాత్రం డౌట్ ఉన్నా సరే పైలట్ ఫ్లైట్ని అబార్ట్ చేస్తాడు. ఆ రన్వే మీద ఉండగా టేక్ ఆఫ్కి ముందు కూడా ఫుల్ థ్రాటిల్ ఇచ్చి రన్వే ఎండ్కి వెళ్ళి టేక్ ఆఫ్ అటెంప్ట్ చేసే ముందు కూడా తనకి ఏమాత్రం అనుమానం ఉన్న పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇంజన్స్ మీద ఫ్లైట్ అబార్ట్ చేసి మళ్ళీ బ్యాక్ టు పార్కింగ్ బ్యాక్ వచ్చేస్తారు ఏటీసీకి ఇన్ఫార్మ్ చేసి. సో నిన్న పర్టికులర్ సందర్భంలో ఆయన టేక్ ఆఫ్ చేశాడు అంటే బోత్ ద పైలట్స్, పైలట్ అండ్ కో పైలట్, వేర్ 100% షూర్ దట్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్ వేర్ పర్ఫార్మింగ్ టిల్ ది టుక్ ఆఫ్. టేక్ ఆఫ్ అయిన అతి కొద్ది వ్యవధిలోనే స్టాల్ అయిందంటే కంట్రోల్స్ అయితే ఉన్నాయండి, ఈ ఫ్లాప్స్, ఈ ఎలియరాన్స్, ఎలివేటర్స్, ఇవన్నీ మనం అట్లాంటి భాగాలు అయితే ఉన్నాయో వీటి పర్ఫార్మెన్స్ గ్రౌండ్ మీద మూవ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తారు పైలట్స్. బట్ అది ఫుల్ ఎఫెక్టివ్గా మూవ్ అవుతున్నాయా లేదా, దాని విధిని అవి అయితే ఆ కాంపోనెంట్స్ ఉన్నాయో అవి ఫుల్గా పర్ఫామ్ అవుతున్నాయా లేదా అనేది ఓన్లీ వెన్ యూ టేక్ ఆఫ్ అండ్ యువర్ ల్యాండింగ్ యుల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు అసర్టైన్ దర్ 100% కేపబిలిటీ. సో టేక్ ఆఫ్ అయిన వెంటనే మేబీ ఇన్ దిస్ పర్టికులర్ కేస్, యస్టర్డేస్ కేస్, అవి ఎప్పుడైతే సపోర్ట్ చేయలేదో హీ కుడ్ నాట్ గెట్ ద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ క్లైంబ్ అండి.
సో దట్ ఈస్ వై ఇంజన్స్ ఆర్ సారీ ద ఎయిర్క్రాఫ్ట్ స్టాల్డ్ అండ్ ఇట్ హ్యాడ్ టు కొలాప్స్ ఇంటు ద. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఇప్పుడు టేక్ ఆఫ్ అయినటువంటి క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఆ సమయంలో పైలట్ వెంటనే ఏటీసీకి ఇన్ఫో ఇచ్చడం, తర్వాత మేడే డిక్లేర్ చేయడం, ఇదంతా ప్రాసెస్ జరిగే సమయంలో ఏటీసీ కంట్రోల్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఏటీసీ మిమ్మల్ని నావిగేట్ చేస్తుందండి, బట్ ఏటీసీ కంట్రోల్లోకి ఏం తీసుకోదండి. మీకు పైలట్ అయితే ఉన్నాడో అది ఏ ఫ్లైట్ పాత్లో వెళ్ళాలి, ఏ హైట్స్లో వెళ్ళాలి, రెసిప్రోకల్ ట్రాఫిక్ ఏముంది, అవన్నీ గైడ్ చేస్తుంది ఏటీసీ. లేకపోతే మీకు వాతావరణం ఎట్లా ఉంది, ఇలాంటి సూచనలు ఇవ్వడం వరకు ఏటీసీ. కానీ ఫ్లైట్ని ఆర్ ఫ్లైట్ కంట్రోల్ అనేది at all point of times is with the commander of the pilot, with the flight and with the co-pilot there. So mayday declare చేసిన తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ థింగ్ దే విల్ ఆస్క్ ఈజ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ యువర్ ఎన్కౌంటరింగ్. సో నిన్న పర్టికులర్ కేసులో మరి పైలట్ చెప్పినట్టుగా ఇప్పటిదాకా అయితే వార్తలు రాలేదు తన ఏ ప్రాబ్లమ్ ఎన్కౌంటర్ చేశాడు అనేది. వాళ్ళ ఫస్ట్ అటెంప్ట్ పైలట్ ఎప్పుడైతే మేడే డిక్లేర్ చేస్తారో ఇస్ టు ల్యాండ్ బ్యాక్ ఎట్ ద క్లోజెస్ట్ ఎయిర్పోర్ట్. ఇన్ దిస్ పర్టికులర్ కేసు వాళ్ళు టేక్ ఆఫ్ అయిన వెంటనే జరిగింది కాబట్టి ఖచ్చితంగా పైలట్ ప్రయత్నించి ఉంటాడండి, వెంటనే ఒక గో రౌండ్ చేసి మళ్ళీ వచ్చి ల్యాండ్ అవడానికి ఖచ్చితంగా చేసి ఉంటాడు. బట్ సిన్స్ ఈస్ లాస్ట్ కంట్రోల్ ఆఫ్ ద ఫ్లైట్ హీ ప్రాబ్లీ డిడ్ నాట్ హ్యావ్ ద ఛాన్స్ టు టేక్ లిఫ్ట్, గో అప్ అండ్ డూ అ సర్క్యూట్ అండ్ కమ్ బ్యాక్ అండ్ ల్యాండ్ ఇన్ ద ఎయిర్పోర్ట్ అండి. నిన్న అంత వ్యవధి దొరకలేదు పైలట్. మీరు అన్నట్లుగా 2 ఇంజన్లతోటి యాక్టివేషన్లో ఉంటాయి, 2 ఇంజన్లతోటి మూవ్ ఆన్ ఉంటారు కాబట్టి ఒక ఇంజన్ ఫెయిల్యూర్ అయినా 2 ఇంజన్ తోటి రన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ప్రాబ్లం ఉందన్నప్పుడు తిరిగి మళ్ళీ దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో ఏదో ఒక దగ్గర ల్యాండ్ అవ్వడానికి ఛాన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? అవంతా కూడా ఆ కమ్యూనికేషన్ అంతా కూడా వీళ్ళకి ఉండే అవకాశం ఉంటుందా? యా డెఫినెట్లీ. ఎయిర్క్రాఫ్ట్ డిజైన్ అయిందే దానికి. ఎనీ ఎయిర్క్రాఫ్ట్ ఆర్ హెలికాప్టర్ డిజైన్డ్ ఇన్ సచ్ వే దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కంటింజెన్సీ మల్టిపుల్ ఇంజన్స్ ఉంటాం. రీజన్ కూడా ఏంటంటే ఒక ఇంజన్ ఫెయిల్ అయితే 2 ఇంజన్ 787 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ హ్యాస్ ద కేపబిలిటీ టు ఫ్లై ఫర్ అట్లీస్ట్ 2.5-3 hours with 1 engine అండి, విత్ ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ దట్ ఈస్ ద టైమ్ జనరలీ దే విల్ ఐడెంటిఫై ద క్లోజెస్ట్ ఎయిర్పోర్ట్ ఇఫ్ దే ఆర్ ఆన్ ద ఫ్లైట్ పాత్. నిన్న వెంటనే జరిగింది. లేదు వాళ్ళు ఆల్రెడీ లండన్ వరకు బయలుదేరి ఒక టేక్ ఆఫ్ అయిన ఒక 3-4 hours 2-3 hours తర్వాత ఏమన్నా కానీ ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ ఎన్కౌంటర్ చేస్తుంటే వాళ్ళ ప్రయత్నం డెఫినెట్గా క్లోజెస్ట్ ఎయిర్పోర్ట్లో సేఫ్గా ల్యాండ్ చేయడానికి విత్ 1 engine చేస్తారు. బట్ నిన్న జరిగిన సందర్భాలు అంటే స్టాల్ అయిపోయినాయి. స్టాల్ అంటే ఇంకా దెర్ ఇస్ కంప్లీట్లీ నో కంట్రోల్ ఆఫ్ పైలట్ ఓవర్ ద ఎయిర్క్రాఫ్ట్ ఫర్ ఇంజన్ ఫెయిల్యూర్ ఆర్ ఫర్ ద కంట్రోల్స్ ఫెయిల్యూర్. సో ఎప్పుడైతే ఇంకా మీ కంట్రోల్లో మీ మాట వినట్లేదండి ఫ్లైట్. సో అండ్ విత్ దట్ హెవీ మీరు గమనిస్తే ద మోర్ హెవియర్ ద ఎయిర్క్రాఫ్ట్ సో మచ్ ఇస్ ద గ్రావిటీ ఎఫెక్ట్. సో అంత గ్రావిటీ ఎఫెక్ట్కి వెంటనే మీరు టేక్ ఆఫ్ అయిన ప్రతి సందర్భంలోని కూడా ద జీ ఎఫెక్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఆన్ ద ఎయిర్క్రాఫ్ట్. సో యూఆర్ టేకింగ్ ఆఫ్ అగేన్స్ట్ ద గ్రావిటీ ఎఫెక్ట్ అండ్ పుట్టింగ్ ద ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ద ఎయిర్. సో ఎప్పుడైతే మీరు స్టాల్ అవుతున్నారో మీరు ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్లో పెట్టలేకపోతున్నారు కాబట్టి గ్రావిటీ ఎఫెక్ట్ వెంటనే ఇంకా వీళ్ళెంత స్పీడ్గా వచ్చి కొలాప్స్ అయిపోతున్నారు. అంటే ఇప్పుడు 1947 నుంచి ఇప్పటి వరకు చూస్తే సార్ స్టాటిస్టిక్స్గా అంటే విదేశాలతో పోలిస్తే మన దగ్గర ఎయిర్ క్రాష్ అనేది కొద్దిగా తక్కువగానే ఉంటుంది, పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో కూడా సాంకేతిక లోపమా ఇతరత్ర కారణాలనేది ఇన్వెస్టిగేషన్లోనూ తర్వాత ఇతరత్ర విచారణ పూర్తయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. ఇండియాలో కాకుండా ఇతర దేశాల్లో జరిగినటువంటి దానికి మన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా సందర్భాల్లో ఎయిర్ క్రాష్ అనేది ఉండదు అని చెప్తున్నారు. ఎయిర్ క్రాష్ అనేది లైక్ ఇట్స్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లైక్ మనం కార్ యాక్సిడెంట్స్ కానీ ట్రైన్ యాక్సిడెంట్స్ కానీ షిప్ యాక్సిడెంట్స్ కానీ చూస్తాం. ఇట్స్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వేర్ వాట్ ఎవర్ ప్రికాషన్స్ యూ టేక్, వాట్ ఎవర్ నెసెసరీ సేఫ్టీ ప్రికాషన్స్ సేఫ్టీ స్టాండర్డ్స్ యూ మెయింటైన్, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ డూ హ్యాపెన్ అండి. మనం అన్ని మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో మనం చూస్తూ ఉంటాము. బట్ కంపారిటివ్లీ మనం ఇండియాకి వస్తులోకండి ఇండియన్ డీజీసీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అవుతుందో వాళ్ళు చాలా స్ట్రింజెంట్గా ఉంటారు. అంటే మనం చాలామంది ఇన్ఫాక్ట్ మేము అందరం ఏవియేషన్ ఫీల్డ్లో కూడా అప్పుడప్పుడు మేము కూడా అనుకుంటుంటాం వీళ్ళు ఇంత స్ట్రిక్ట్గా ఉంటాం అవసరమా, మనకి ఇబ్బంది అవుతుందని. బట్ ఇట్లాంటప్పుడు అనిపిస్తుంది వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి ద రేట్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ వెరీ వెరీ మినిమల్ ఆర్ నెగ్లిజిబుల్ అండి యాజ్ కంపేర్ టు అదర్ కంట్రీస్ లైక్ మీరు అంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్ అగైన్ ఎఫ్ఏ కానీ ఈఎస్ఆ కానీ కొంచెం ఫ్లెక్సిబుల్ అండి వాళ్ళ కంట్రీస్కి వెళ్తాకి బికాజ్ వాళ్ళ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఎక్కువ. మనం కార్లు కొనుక్కున్నట్టు విదేశాలకు మనం పోయి గమనిస్తే కనుక చాలామంది వాళ్ళ సొంత విమానాలు కలిగి ఉంటారు అక్కడ. సో అక్కడ మానిటరింగ్ వ్యవస్థ కానీ అక్కడ జరిగే ఒక ఈ సేఫ్టీ స్టాండర్డ్స్ని ఏదైతే అంత స్ట్రింజెంట్గా ఫాలో అవుతాం అనేది కొంచెం రిలాక్స్గా ఉంటుందండి ఎఫ్ఐలో కానీ ఈఎస్ఐలో కానీ. బట్ ఇండియాలో దట్ ఈస్ ద రీజన్ వీళ్ళు ఇంత స్ట్రిక్ట్గా ఉండటం వల్ల నెంబర్ ఆఫ్ క్రాషెస్ చాలా తక్కువ. అంటే ముఖ్యంగా మనం గతంలో జరిగినటువంటి సంఘటనలు చూస్తే ఏది ఈ క్రాష్ అయిన సందర్భాలు విమానాలు కూలిపోయిన సందర్భంలో ఈ యొక్క బ్లాక్ బాక్స్ అని చాలా కీలకం కాబోతుంది. అందులో వాయిస్ రికార్డ్ అయి ఉంటుంది, పైలట్ మాట్లాడినా లేకుంటే ఏటీసీకి సమాచారం ఇచ్చినా అదంతా కూడా రికార్డ్ అయి ఉంటుందని చెప్తున్నారు. పర్టికులర్ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఇప్పటి వరకు బ్లాక్ బాక్స్ దొరకలేదు. దొరికినట్లయితే ఆ యొక్క డాటా ఉంటుందా, డాటా ఎక్కడ కూడా ఇదేటువంటి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి లేదా? లేదండి. ద వెరీ
fundamental reason why black box is placed inside the aircraft is for these kind of contingencies అండి. అంటే ఆ మెటీరియల్ ఏదైతే తయారు చేస్తారో ఆ మెటీరియల్ కూడా డెఫినెట్గా ఇట్లాంటి ఫైర్ ప్రూఫ్ కానీ వాటర్ ప్రూఫ్ కానీ ఇట్లాంటి డ్యామేజెస్ అన్ని తట్టుకోగలిగే మెటీరియల్తో తయారు చేస్తారండి. అండ్ అందులో సివిఆర్ ఎఫ్డిఆర్లో కంప్లీట్గా పైలట్స్ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కానీ కాక్పిట్లో వాళ్ళు చేసిన అనౌన్స్మెంట్స్ కానీ వాళ్ళు ఏటీసీతో చేసిన కమ్యూనికేషన్స్ కానీ ఇవన్నీ కూడా అందులో నిక్షిప్తమై ఉంటాయి. అది డీకోడ్ చేస్తే దట్ విల్ మేజర్లీ హెల్ప్ ఇన్ ఫైండింగ్ అవుట్ ఆర్ అసర్టైనింగ్ ద రీజన్. ఎందుకంటే పైలట్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే ప్రాబ్లం ఎన్కౌంటర్ చేస్తారో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ కష్టంగా జరుగుతుందండి. అంటే ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల ఎయిర్ క్రాఫ్ట్ స్టాల్ అవుతుంది, ఇంజన్ ఫెయిల్ అయినాయి ఆర్ కంట్రోల్స్ ఫెయిల్ అయినాయి, సో వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద లిఫ్ట్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని సెకండ్ల వ్యవధిలో అన్నా సరే వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుంది. ఏటీసీకి చెప్పలేకపోయిండొచ్చు, బట్ డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుంది అండ్ దట్ వుడ్ ఆబ్వియస్లీ గెట్ రికార్డెడ్. సో ఈ ప్రమాదంలో ఆన్ ఇన్వెస్టిగేషన్లో ఈ డివిఆర్ అనేది డిజిటల్ వీడియో రికార్డర్ అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో అది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుందా? అది ఈ సంఘటన జరిగేటువంటి క్షణాల ముందు కానీ జరిగిన తర్వాత అదంతా రికార్డ్ అయ్యి ఉండేటువంటి అవకాశం ఉంటుందా? ఈ క్రాష్ అయింది కాబట్టి అదంతా రికార్డ్ అయ్యి ఉంటుందా? ఖచ్చితంగా అంటే ఈ పర్టికులర్ సందర్భంలో ఆర్ ఎనీ ఈవెన్ అదర్వైజ్ ఆల్సో ఈ సివిఆర్ ఎఫ్డిఆర్ ఇవన్నీ కూడా దే ప్లే మేజర్ రోల్ ఇన్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అండి. దాన్ని డీకోడ్ చేసిన తర్వాత కానీ మనము అంటే ఎప్పుడైతే అది డీకోడ్ చేయగలుగుతామో మనకి మేజర్గా యాక్సిడెంట్ రీజన్స్ బయటపడే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే ముఖ్యంగా ఈ కో పైలట్ కావచ్చు పైలట్ ఏదైనా ఇట్లా టెక్నికల్ ఎర్రర్ వచ్చినా లేకుంటే ప్రయాణికులను అప్రమత్తం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి సార్. వీళ్ళు అలర్ట్ చేయడం కానీ ప్రయాణికుల్ని లేకుంటే వాళ్ళని కొంత మానసికంగా ప్రిపేర్ చేయడం కానీ ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుందా? జనరల్గా చేస్తారండి. జనరల్గా ఎందుకంటే మీరు ఒకవేళ పర్టికులర్ ఒక హైట్కి వెళ్ళిన తర్వాత లైక్ మనం రీసెంట్గా చూస్తే ఢిల్లీ శ్రీనగర్ ఫ్లైట్ ఇండిగో వెళ్ళినప్పుడు కూడా పైలట్ ఏదైతే ఉన్నాడో అనౌన్స్ చేశారు కాక్పిట్లో, అంటే మీరు సీట్ బెల్ట్స్ వాసన చేసుకోండి లేకపోతే ఆక్సిజన్ మాస్క్ కిందకు వస్తుంది, సో ఇన్ కేస్ ఎయిర్ ప్రెషర్ తగ్గితే మీరు ఆ మాస్క్ పెట్టుకుని మేనేజ్ యువర్ ఎయిర్ ప్రెషర్. సో ఇట్లాంటి ప్రికాషన్స్ ఒకవేళ మీరు ఒక హైట్లో ఉండి ఒక లెవెల్ ఫ్లైట్లో ఉంటే ప్యాసింజర్స్కి అనౌన్స్ చేసి వాళ్ళకి నెసరీ ప్రికాషన్స్ అడ్వైజ్ చేయగలుగుతారు. బట్ ఈవెన్ అదర్వైజ్ మీరు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు జనరల్ బేసిక్ గైడ్లైన్స్ అయితే ఉందో మన అందరం కూడా గమనించి ఉంటాము. క్యాబిన్ క్రూ ఎవరైతే ఉన్నారో ప్రతి ఫ్లైట్కి ముందు మనం టేక్ ఆఫ్ అయ్యే ముందు వాళ్ళు ఈ జనరల్ ఫ్లైట్ సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి మనకి బ్రీఫ్ చేస్తారు. మనం ఎమర్జెన్సీ కండిషన్స్ ఎలా బిహేవ్ చేయాలి, మీకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ ఎక్కడ ఉన్నాయి, మీకు మిగతా ఆక్సిజన్ మాస్క్ ఎలా కిందకు వస్తుంది, దాన్ని ఎట్లా ఉపయోగించాలి, ఇవన్నీ కూడా మనం బ్రీఫ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ నిన్న జరిగిన సందర్భంలో ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఒక హైట్లో ఉండి రికవరీకి ఏమన్నా కొంచెం ఆస్కారం ఉంటే పైలట్స్ ఫస్ట్ థింగ్ దే వుడ్ డన్ ఇస్ దే వుడ్ ట్రై టు గెట్ ద ఫ్లైట్ అండర్ కంట్రోల్. ఇన్ కేస్ మరీ స్టాల్ అయ్యి ఇంజన్స్ కానీ పవర్ జనరేట్ చేయకపోయి ఉంటే వాళ్ళు గ్లైడ్ చేసి కూడా నియరెస్ట్ ఓపెన్ స్పేస్లో కానీ లేదంటే ఒక ఎయిర్పోర్ట్ వీలుంటే వీళ్ళంత వరకు క్లోజెస్ట్ ఎయిర్పోర్ట్ అంటే అది కాని సందర్భంలో ఓపెన్ ఏరియా ఎక్కడ దొరికితే ఓపెన్ ఏరియాలో ల్యాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. బట్ అంత వ్యవధి నిన్న లేదండి. వాళ్ళు దేవర్ హార్డ్లీ అట్ 600-700 feet యాజ్ పర్ రికార్డ్స్ అండి. వాళ్ళు కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉంటే వాళ్ళు మేబీ దేవుడే మేడినట్టు ఉంటాయి. సార్ ముఖ్యంగా అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ప్రమాదాల్లో కేవలం టెక్నికల్ ఎర్రర్స్ పక్షులు ఢీకొట్టడము ఇలా కాకుండా హ్యూమన్ కొంత అక్కడ మిస్టేక్ జరగడం వల్ల కూడా ప్రాణాలు కోల్పోవడం కానీ లేకుంటే విమానాలు కూలిపోయినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మన ఇండియాలో ముఖ్యంగా ఈ పైలట్స్కి ఎలాంటి నార్మ్స్ ఉన్నాయి, వాళ్ళ రెస్ట్ విషయంలో కానీ ఏ విధంగా ఉండబోతుంది? పైలట్స్ ప్రతి ఎయిర్లైన్ కూడా డీజీసీఏ గైడ్లైన్స్ ప్రకారం ఎయిర్ సేఫ్టీ గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళు ఫ్లై చేస్తున్న పర్టికులర్ మోడల్ మీద దే గో త్రూ రికరింగ్ ట్రైనింగ్ అని మ్యానుఫ్యాక్చరర్ కొన్ని ప్రిస్క్రైబ్ చేస్తాడు. లైక్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ బోయింగ్ వుడ్ హ్యావ్ ప్రిస్క్రైబ్ సమ్ ట్రైనింగ్స్. సో యాజ్ పర్ ద పీరియాడిక్ థింగ్స్ వాళ్ళ ఆపరేషన్స్ మాన్యువల్ ప్రకారం ఆ పర్టికులర్ ఎయిర్లైన్ నామ్స్ ప్రకారము ఆర్ మ్యానుఫ్యాక్చరర్ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళ ట్రైనింగ్స్ అన్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా పాటించాల్సిన అవసరం ఉంటుందండి. సో వాళ్ళని అండ్ హ్యూమన్ ఫ్యాక్టర్ ట్రైనింగ్లో 14 hours 12 to 14 hours ఇస్ ద మినిమం గ్యాప్. ఇవాళ మీరు ఏ టైంకి అయితే ఎండ్ చేస్తారో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మీరు కాక్పిట్లో కంట్రోల్స్ పట్టుకోవడానికి అట్లీస్ట్ 12 to 14 hours డిపెండింగ్ ఫ్రమ్ ఎయిర్లైన్ టు ఎయిర్లైన్ అంత గ్యాప్ ఉంటుందండి. సో వాళ్ళకి అంత రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మనం అనుకున్నట్టుగా ఫెటీక్లో పెట్టి కంటిన్యూస్గా ఫ్లై చేయడము, కంటిన్యూస్ అవర్స్ వాళ్ళని పంపించడం అనేది జరగదండి. దట్ ఈస్ నాట్ పర్మిటెడ్ అండ్ నో పైలట్ వుడ్ డూ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఫైనల్గా సార్ ఇంతమంది ఆ విమానంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు, ఒక్కరు మాత్రమే బయటపడడం జరిగింది ఈ సంఘటనలో. మొత్తం క్రాష్ అయ్యి మంటలు వచ్చి పొగలు వచ్చి పూర్తిగా కాలిపోయినటువంటి సందర్భంలో ఆ వ్యక్తి బయటపడడానికి ఏం కారణమై ఉంటుంది? ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంటుంది, ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడి ఉండొచ్చు, లేదంటే ఇతరత్ర అతను బయటపడడానికి ఛాన్స్ ఎక్కడుంది అనుకుంటున్నారు? ఎవరైతే ఒక ప్యాసింజర్ లోన్ ప్యాసింజర్ సర్వైవ్డ్ అండి, నా ఉద్దేశంలో ఎయిర్ క్రాఫ్ట్ అయితే ఇంపాక్ట్కి ల్యాండ్ అయిందో
ఆ ల్యాండ్ అయిన ఇంపాక్ట్లో ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం ఓపెన్ అయిపోయింది, షేర్ అయిపోయి ఓపెన్ అయిపోతుందండి. ఆ ఓపెన్ అయినప్పుడు హీ వుడ్ బి వన్ ఆఫ్ దోస్ ఫార్చునేట్ ప్యాసింజర్స్. ఆ ఇంపాక్ట్కి ఎయిర్ క్రాఫ్ట్ ఆటోమేటిక్గా ఇతన్ని బయటికి విసిరేసి ఉండొచ్చు ఆ ఇంపాక్ట్. సో ఆ బయటపడే సందర్భంలో హీ వుడ్ బి లిటిల్ లక్కీ టు ఫాల్ ఆన్ టు సమ్ సేఫ్ ప్లేస్ అట్ దట్ హైట్ వేర్ ఇంజురీస్ ఆర్ వెరీ లెస్ టు హిమ్. కొంచెం కాలిన గాయాలు ఉన్నట్లే, కొంచెం దెబ్బలు కూడా తగిలినాయండి. బట్ మిగతా ప్యాసింజర్స్ మే నాట్ బి దట్ లక్కీ. మనం జనరల్గా చూస్తుంటాం కార్ యాక్సిడెంట్స్లో కూడా కార్ మొత్తం కూడా నుజ్జు అయిపోతుంది, బట్ వెనక కూర్చున్న ప్యాసింజర్ ముందరకు వచ్చిన ప్యాసింజర్ ఆ ఇంపాక్ట్కి డోర్ ఓపెన్ అయ్యి ఆటోమేటిక్గా విసిరేయబడతాడు బయటికి. సో ఆ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లక్కీ మస్ట్ బి లక్కీ ప్యాసింజర్. సో అట్లా ఈ ప్యాసింజర్ కూడా కొంచెం లక్కీ అయ్యి ఉండి ఆ ఇంపాక్ట్లో హీ మస్ట్ బి ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఉండాలని రూల్ ఏం లేదండి. ఆ పర్టికులర్ ప్లేస్లో ఆ పర్టికులర్ శకలం ఓపెన్ అయ్యి ఈయన బయటికి విసిరేయబడి ఉండొచ్చు. అంతేగాని స్వయంగా ఎమర్జెన్సీ డోర్ తెరుచుకొని ఇతను బయటపడడానికి అనేటువంటి ఛాన్స్ అయితే ఉండదా? చాలా చాలా తక్కువ అండి. ఎందుకంటే నిన్న జరిగిన సందర్భంలో రియాక్షన్ టైం వాజ్ వెరీ లెస్ అండి. మీకంత రియాక్షన్ టైం ఉండి ఎయిర్క్రాఫ్ట్లో ప్యాసింజర్స్కి పైలట్ డిక్లేర్ చేసి వీఆర్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, నౌ యూ నీడ్ టు గెట్ ఆన్ టు దోస్ సేఫ్టీ ప్రికాషన్స్, మీరు ఎమర్జెన్సీ డోర్స్ ఓపెన్ చేయండి, క్యాబిన్ క్రూ వచ్చి హెల్ప్ చేస్తారండి, మీరు ఇట్లా బయటకి ఎగ్జిట్ కావాలి చెప్పడమే కాకుండా ఒకళ్ళు ఇంత రియాక్షన్ టైం ఉంటే మీరు ఈ డోర్స్ ఓపెన్ చేస్తాము, మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ వృద్ధులు కానీ ఇట్లా మీరు బయటకు రావాలని వాళ్ళు గైడ్ చేస్తారు. నిన్న అంత టైం లేదు కాబట్టి ఈ ప్యాసింజర్ కూడా అంత ఫాస్ట్గా ఎమర్జెన్సీ డోర్ని ఓపెన్ చేసి క్రాష్కి ముందు బయటకు దూకేసే అంత సమయం ఆ ప్యాసింజర్కి ఉందని నేనైతే అనుకోవట్లేదండి. హీ వుడ్ హవ్ బీన్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద ఇంపాక్ట్ ఆటోమేటిక్లీ అండ్ హీ మస్ట్ బి లక్కీ టు హ్యావ్ సర్వైవ్. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పుడు జరిగినటువంటి ఈ విమాన ప్రమాదానికి సంబంధించి అయితే మాత్రం దర్యాప్తు జరుపుతున్నారు. దర్యాప్తులో ఎలాంటి అంశాలు వెలుగులోకి చూస్తాయి చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం 2 ఇంజన్లు కూడా పని చేయకపోవడం వల్లే ఈ విధంగా జరిగిందనేది కేవలం అనుమానాలే తప్ప చర్చ తప్ప దానికంటూ ఒక ఆధారం లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి బ్లాక్ బాక్స్ కావచ్చు, మరోవైపు ఇప్పటి వరకు DVR కావచ్చు, డిజిటల్ వీడియో రికార్డర్, ఇవన్నిటిని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాతే జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనేది ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి ప్రమాద స్థాయిని చూస్తే మాత్రం మనకు అర్థమవుతుంది, క్షణాల్లోనే మొత్తం కూడా కొలాప్స్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దేశంలో అతిపెద్ద ప్రమాదంగా మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ క్రాష్ అనేది ఇండియాలో చాలా తక్కువ శాతమే జరుగుతుంటుంది, విదేశాల్లోనే ఎక్కువగా జరుగుతుంటాయి, మన దేశంలో చాలా తక్కువగా ఉంటాయి. కానీ నిన్న జరిగినటువంటి ప్రమాదంలో అయితే మాత్రం అనేక అనుమానాలకు తావిస్తుంది, అనేక చర్చకు దారి తీసింది. కాబట్టి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ పూర్తి అయితే తప్ప ఆ ప్రమాదానికి కారణం ఏంటనేది తెలిసేటువంటి అవకాశం లేదనేది నిపుణులు అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.